నన్ను ఇంతగా ఆదరించిన అందరికీ ధన్యవాదాలు. ఛానల్ పెట్టిన 3 నెలల 20 రోజులకే మానిటైజేషన్ అప్లై వచ్చింది. ఛానల్ పెట్టిన 6 నెలల కాలంలోనే 6,000 పైగా సబ్స్క్రైబర్లు, 7 లక్షల పైగా వ్యూస్ వచ్చాయి. ఇదంతా మీ వల్లే. మీరు ఆదరించడం వల్లే ఇంతగా అభివృద్ధి చెందిన ఛానల్. కానీ కంటి రెటీనాలో డిటాచబుల్ కావడం వల్ల మల్టిపుల్ బ్రేక్స్ వచ్చినాయి రెటీనాలో. దానివల్ల 2 గంటల పాటు సర్జరీ చేసి దాంట్లో ఆయిల్ వేశారు. ఆయిల్ వేయడం వల్ల కంటి చూపు మొత్తం బ్లర్ అవుతుంది. 3 నెలల పాటు కనిపించదు. ఆ 3 నెలల తర్వాత మళ్ళీ సర్జరీ చేసి దాంట్లో ఆయిల్ తీసి గ్యాస్ ఫిల్ చేస్తారంట. అప్పుడు కనిపిస్తుంది కన్ను క్లియర్గా. నేను అప్పటి వరకు వీడియో తీయలేను, దయచేసి అర్థం చేసుకోగలరు. నేను మొదటి నుంచి నాకు పురాతన ఆలయాలు దర్శించుకోవడం అలవాటు. ఆ ఆలయాలు దర్శించుకోవడం ద్వారానే నేను వీడియోలు తీయడం ప్రేరేపణ జరిగింది. నేను చాలా వీడియోలు తీశాను, కానీ అన్నీ అప్లోడ్ చేయలేదు. నాకు మంచిగా అనిపించిన వరకే అప్లోడ్ చేశాను నేను. కొన్ని అలాంటి వీడియోలు కూడా ఉండేవి, కొన్ని డిలీట్ అయిపోయినాయి. ఉన్న దాంట్లో ఒకటి చూసి మంచి వీడియో చిన్నది ఒకటి అప్లోడ్ చేస్తాను, చూడగలరు. ఇది 2 నెలల క్రితం తీసిన వీడియో అండి. ఇది మొదట్లో 230 సంవత్సరాల క్రితం ఆంజనేయ స్వామి దేవాలయం. తర్వాత కొత్తగా ఇక్కడ లక్ష్మీ గణపతి దేవాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయం ఏర్పాటు చేశారు. దీన్ని కొద్ది దూరంలో వాకబుల్ డిస్టెన్స్లోనే 400 నుంచి 500 సంవత్సరాల పురాతన దేవాలయాలు ఉన్నాయి. సంతాన వేణుగోపాల స్వామి దేవాలయం, అలాగే 400 సంవత్సరాల క్రితం శివాలయం కూడా పక్కపక్కనే ఉన్నాయి. చూపిస్తాను దగ్గరలోనే. ధ్వజస్తంభం చూడండి. ఆంజనేయ స్వామి దేవాలయం 230 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పురాతనమైన ఆంజనేయ స్వామి దేవాలయం. ఫస్ట్లో ఇప్పుడు అన్ని వెంకటేశ్వర స్వామి దేవాలయం, గణపతి దేవాలయం మొదట్లో ఉండేది ఒక ఆంజనేయ స్వామి దేవాలయం ఒకటే ఉండే. అది 230 సంవత్సరాల క్రితం వెలిసినటువంటి ఆంజనేయ స్వామిది. ప్రతి అమావాస్య రోజు నెయ్యి దీపం పెడితే కోరిక సమస్యలు, ఎటువంటి సమస్యలైనా తీరుతాయని చెప్తారు. అది స్వామివారి నక్షత్రం రోజు, ఉత్తరాభాద్ర నక్షత్రం రోజు విశేషమైన అభిషేకం, అలంకరణ పూజలు ఉంటాయి. హనుమత్ జయంతి ఘనంగా నిర్వహిస్తారు. తర్వాత 2009లో వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు. ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠించారు. ఇక్కడ కూడా బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. తర్వాత 2013లో గణపతిని, లక్ష్మీ గణపతిని ప్రతిష్ఠించారు. విశేషమైనటువంటి దేవాలయం. వెంకటేశ్వర స్వామి ఎదురుగా గరుత్మంతుడు, ఎదురుగా మనకు కనిపించేది వెంకటేశ్వర స్వామి దేవస్థానం. రైట్ సైడ్లో ఆంజనేయ స్వామి ఉంటాడు, ఆ పక్కడం వైపులో గణపతి. ఇప్పుడు మీ ఎదురుగా చూస్తున్నారు కదా, ఈ చెట్టు చాలా సంవత్సరాల క్రితం పురాతన చెట్టు, ఎన్ని సంవత్సరాలు తెలియదు. అప్పట్లో గణపతి మూర్తి ఉండేది ఆంజనేయ స్వామి ఎదురుగా. కొత్తగా ఇక్కడ 2013లో ఆంజనేయ స్వామి దేవాలయం ఏర్పాటు, గణపతి మూర్తి ప్రతిష్ఠించారు. ఇక్కడ 2013లో గణపతి మూర్తి ప్రతిష్ఠించారు. పక్కనే మనకు 2009లో వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడ ఎటువంటి కోరికలైనా తీరుతాయని చెప్తారు. కోరికలు. వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇది మనకు 230 సంవత్సరాల పురాతన దేవాలయం ఇది. కాకపోతే పునర్నిర్మాణం జరిగింది. ఇక్కడ తీరని సమస్యలు ఉన్న వాళ్ళు అమావాస్య రోజు నెత్తి దీపం వెలిగిస్తే సమస్యలు కోరికలు కానీ తీరుతాయంటారు. శ్రీదాసానే సన్నిధార్జన పూజనం జగరిష్యేమాన్యా నమః మహావీరాయ నమః మహమతే నమః మారుగాత్మజాయ నమః సర్వమయాయ భంజనాయ నమో నమః మానవ్యం యాదవేద రామచంద్రగం జగద విభ్రభగనాథ ప్రేమావృతాభ్యాం ఘోరేభ్యో ఘోరేభ్యో గర్వేభ్యో
सर्वसर्वेभ्यो नमस्ते रुद्ररूपेभ्यो नमो नमः निरञ्जनाभ्यो नमो नमः मंगलम निराजन दर्शयाम बोलो श्री आंजनेय स्वामी महाराज की जय। आंजनेयाय वायुपुत्राय धीमहि तन्नो हनुमान् प्रचोदयात् दाशरथात्मजाय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो रामचन्द्रः प्रचोदयात्। जय श्रीमन्नारायण। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं వానరయుధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం బాలాపూర్. ఈ బాలాపూర్ ఆంజనేయ స్వామి దేవస్థానము 230 సంవత్సరాల ముందుగా ఉన్నది ఇది. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించడం జరిగింది 2009లో. ఆ తర్వాత లక్ష్మీ గణపతి స్వామి వారిని 2013లో ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ ప్రతి ఏటా హనుమత్ జయంతి కార్యక్రమాన్ని విశేషంగా చేస్తారు. అలాగే వైకుంఠ ఏకాదశి, ధనుర్మాసము ఇవి కూడా అత్యంత వైభవంగా కార్యక్రమాలు చేస్తారు. అంతేకాకుండా ఇక్కడ ఈ ఆంజనేయ స్వామికి ఏందయ్యా ప్రత్యేకత అంటే కోరిన కోరికలు తీర్చేవాడు. అంతేకాకుండా ప్రతి అమావాస్య నాడు ఈ స్వామివారికి నెయ్యి దీపంతో దీపారాధన చేసుకుంటే కోరిన కోరికలు త్వరగా తీరుతాయని ఒక గట్టి నమ్మకము. పూర్వభాద్ర నక్షత్రం ప్రతి నెల పూర్వభాద్ర నక్షత్రం నాడు స్వామివారికి అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. అందరికీ భక్తులకు కూడా ప్రసాదాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. ఇది మనం ఇప్పుడు చూసిన దేవాలయం, ఆంజనేయ స్వామి దేవాలయం. చూడొచ్చు మీరు. హనుమాన్ దేవాలయం, వెంకటేశ్వర స్వామి లక్ష్మీ గణపతి దేవాలయం రాసింది. ఇది ఇక్కడ నుంచి మీరు కొద్దిగా కొంచెం దూరంలోనే ఉంది, చూపిస్తాను మీకు, దారి కూడా చూపిస్తాను. అక్కడ 500 సంవత్సరాల పైబడిన సంతాన వేణుగోపాల స్వామి దేవాలయం ఉంది. పక్క దారికి ఒకవైపు అది, ఇంకొక వైపు శివాలయం, రెండు ఉన్నాయి. ఇదే దారి చూడండి, దగ్గర, చాలా దగ్గర ఉంది, నడుచుకుంటూ రావచ్చు. నేను అది ఆంజనేయ స్వామి దేవాలయం లొకేషన్లో పెడతాను, నేను గూగుల్ మ్యాప్ లొకేషన్లో పెడతాను డిస్క్రిప్షన్లో. ఇది చూడండి, ఇదే శివాలయం, ఎడమవైపు శివాలయం, ఈ కుడివైపు మనకు సంతాన వేణుగోపాల స్వామి దేవాలయం. ఇది శివాలయం చూడండి, ఇది శివాలయం, ఇది సంతాన వేణుగోపాల స్వామి దేవాలయం. రోడ్డుకు పక్క పక్కనే చూడండి రెండు పురాతన దేవాలయాలు, 400 నుంచి 500 సంవత్సరాల పురాతన దేవాలయాలు. కాకపోతే ఇక్కడికి నేను వచ్చినప్పుడు అయ్యగారికి కొంచెం జ్వరం రావడం వల్ల అతను వారం రోజులుగా రావట్లేదంట. కొత్త అయ్యగారు ఉన్నాడు పూజారి, అతనికి ఆలయ చరిత్ర తెలియదని చెప్పాడు. పూజారి నెంబర్ కూడా లేదన్నాడు. అతన్ని వివరాలు అడిగి తెలుసుకుందామన్నా. ఇక్కడ చూడండి, కోనేరు బావి పెద్దది ఉంటుంది, అంతా పూడిగా తీసి శుభ్రతం చేసి పైన మ్యాట్ వేసారు. అది ఏదో చూడండి, దాదాపు 400 నుంచి 500 సంవత్సరాల పురాతన వేణుగోపాల స్వామి దేవాలయం. చుట్టూ దశావతారాలు కూడా ఉన్నాయి, చూడొచ్చు మీరు. ఇది హోమగుండం, ఇది మత్స్యావతారం, ఇది కూర్మావతారం, ఇక్కడ వరాహావతారం, ఇక్కడ నృసింహావతారం, ఇక్కడ వామనావతారం. గుడి చుట్టూతా ఏర్పాటు చేశారు, మధ్యలో గుడి. ఇక్కడ పరశురామావతారం, ఈ రామావతారం, ఇక్కడ బలరాముడు, ఇది కృష్ణావతారం, ఇక్కడ రాబోయే అవతారం కల్కి అవతారం సంబంధించి. అప్పట్లో చూడొచ్చు మీరు, విశ్రాంతి తీసుకోవడానికి వచ్చిన వాళ్ళ కోసం ఏర్పాటు చేసింది. పురాతన దేవాలయం అండి, ఇక్కడ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ఇది
వేరే వాళ్ళకి తెలియదు. సంతానం కోసం పేరే సంతాన వేణుగోపాల స్వామి. ఎదురుగా చూడండి గరుత్మంతుడు, పేరే సంతాన వేణుగోపాల స్వామి. సంతానం లేని వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇక్కడ సంతానం కోసం వస్తారంటే ఇక్కడికి. కూర్మం చూడండి, కూర్మము అవతారం, కూర్మం ప్రతిష్ఠ జరిగిందంటే ఆలయం కూడా చాలా ఏళ్ల పాటు ఉంటుందని చెప్పి చెప్తారు. సంతాన వేణుగోపాల స్వామి అర్చకులు లేరండి, ప్రధాన అర్చకులు జ్వరం వల్ల రాలేదు. ఈ చూడండి మూర్తి వేణుగోపాల స్వామి, సంతాన వేణుగోపాల స్వామి. సంతానం కాని వాళ్ళు ఇక్కడికి వస్తే సంతానం కలుగుద్దంట కదా. పూజారి గారు లేడు, నేను వివరాలు తెలుసుకుందామంటే ఈయనకు తెలియదు. ఇప్పుడున్న అర్చకులు వచ్చి ఒక 4-5 రోజులు అవుతుందన్నారు, 2 రోజులు అవుతుందని చెప్పారు. తెలియదు అంటే చాలా చరిత్ర తెలియదు అన్నారు. ఇక్కడ లక్ష్మీదేవి మూర్తి, ఈ పక్కన గోదాదేవి, ఆల్వార్లు. కాబట్టి ఆల్వార్లు కొత్తగా ప్రతిష్ఠించారు, ఇది ముందు లేకుండానంట. వేరే భక్తులు చెప్పారు, వచ్చిన వాళ్ళు కొత్తగా ప్రతిష్ఠించారు ఆల్వార్లను. ఇది వేణుగోపాల స్వామి ఆలయం మనం దర్శించుకుంది. పక్కనే చూడండి శివాలయం. బాలాపూర్ లడ్డు ఫేమస్ అండి. ఇక్కడే బాలాపూర్ లడ్డు గణపతి ప్రతిష్ఠిస్తారు. గణపతి పక్కన ఇక్కడ అని చెప్పారు. ఎక్కడ చాలా రోజులు అయింది, గుర్తులేదు. ఆంజనేయ స్వామి చూడండి ఈ పక్కన. నందీశ్వరుడు బయట, లోపల కూడా నంది ఉంటుంది, నందీశ్వరుడు ఉంటాడు. శివలింగం, నందీశ్వరుని బయట కూడా ప్రతిష్ఠించారు. ఇది కూడా 400 సంవత్సరాల క్రితం పురాతన దేవాలయం అండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ముందు నందీశ్వరుడు, శివాలయం. చాలా విశేషమైనటువంటి దేవాలయాలు ఈ రెండు పక్క పక్కనే. ఎప్పుడే కానీ శివకేశవులకు ఒకే దగ్గర నిత్య పూజలు జరిగే ప్రాంతం చాలా విశేషమైనది, చాలా ఎనర్జీ ఉంటుందండి. ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడు. ఇక్కడ నవగ్రహాలు. ఈ కన్ను మళ్ళీ ఒక 3-4 నెలల వరకు వీడియో పెట్టలేనండి, కన్ను బాగయ్యే వరకు. అది మళ్ళీ ఆయిల్ తీసి మళ్ళీ సర్జరీ చేసి గ్యాస్ నింపే వరకు వీడియో తీయలేను.